దుల్హన్ పథకం ఎక్కడా? దుల్హన్ పథకం ఎక్కడా? విద్యా విదేశీ స్కాలర్షిప్ ఎక్కడా? ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉండే స్కాలర్షిప్ ఎక్కడా? రంజాన్ తోఫా ఎక్కడా? దుల్హన్ పథకం ఎక్కడా? ఎక్కడయ్యా? ఎక్కడా? ఏమిలా. అది ఏదో మత పెద్దలందరినీ పిలుచుకొని అసలు ఏందంటే మసీదు కమిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇదేం కర్మాయా? మసీదు కమిటీలో ఆ ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఆ వార్డుల్లో ఎన్ని మసీదులు ఉంటాయో ఆ మసీదులో ఉంటే మత పెద్దలు ఎవరున్నారో ఆ మసీదులో ఉండే కుటుంబాలు ఎవరున్నాయో వాళ్ళు చేస్తారు. తెలుగుదేశం పార్టీ పోస్టులు ఉండే వాళ్ళకి మసీద్ కమిటీలో ఈరోజు చేస్తున్నారు. ఎంత దిగజారారయ్యా ఇల్లు, ఎంత దిగజారారో. అడిగితే అడిగాడు అంటాడు. ఎస్, మేము అడుగుతున్నామయ్యా, భయపడేది ఉండదు, అడగడమే. మేము అడిగితే నువ్వు చేయాలి, మేము అడిగితే మీరు చేయాలి, అంతే. అడుగుతానే ఉంటాం. ఈరోజు మేము మాట్లాడకపోతే మీరు ఇష్టానుసారంగా మా కుటుంబాలకి, ముస్లిం కుటుంబాలకు ఇబ్బంది వస్తే, ముస్లిం కుటుంబాలకు ఎవరైనా ఒక ప్రాబ్లం వచ్చి చనిపోతే ముస్లిం కుటుంబాలకి ఓదార్చడానికి పోతే కేసులు పెడతారు. మీరా ఈ స్కీమ్లు చేయండి ఫస్ట్. ఏం మీకు ముస్లిం కుటుంబాలు అంతా టార్గెట్ గా ఉంటారా? ఎంతవరకు కరెక్ట్ ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా చేయాలి, అంతేగాని ఇది పవర్ అనేది పర్మనెంట్ కాదు, గాలి లాంటిది. అది ఎవరికైనా కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎయిర్ ఫ్లే లాగా అవుతా ఉంటది. ఈ రోజు మీది, రేపు మాది, కానీ శాశ్వతం కాదు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి